రామేశ్వరం ఇది మనకి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ పూజలు అందుకునే శివలింగం సాక్షాత్తు ఆ శ్రీరాముని చేతుల మీదుగా ప్రతిష్ఠించిన శివలింగం. ఇది ఒక ఐలాండ్ లో ఉంటుంది. దీన్ని దర్శించుకోవడానికి మనకి ఒకే ఒక రోడ్డు మార్గం, రైలు మార్గం అయితే ఉంటుంది. ఇక్కడ దీనికి రీచ్ అవ్వడానికి మనం దాటే ఈ బ్రిడ్జ్ ని పంబన్ బ్రిడ్జ్ అని అయితే పిలుస్తారు. రామేశ్వరంలో మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసామో ఈ వీడియోలో చెప్తాను. మనం ముందుగా అగ్నితీర్థంలో స్నానం చేయాలి. మనం తప్పకుండా అగ్నితీర్థంలో స్నానం అయితే చేయాలి. ఎందుకంటే రావణ హత్య తర్వాత శ్రీరాముడు బ్రాహ్మణ హత్య పాపం పోగొట్టుకోవడానికి ఇక్కడే ఫస్ట్ స్నానం చేశారంట. ఇక్కడ స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. సో అగ్నితీర్థంలో స్నానం తర్వాత మనం టెంపుల్ సైడ్ కి వెళ్లి టెంపుల్ దగ్గర గల 22 బావుల స్నానం అయితే చేసుకోవాలి. శ్రీరాముడు వదిలిన 22 బాణాలకు గుర్తుగా ఇక్కడ 22 బావులు అయితే వెలిసాయంట. ఆ 22 బావుల స్నానం కూడా చాలా ముఖ్యం. ఆ బావుల స్నానానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్ అయితే ఉంటుంది. కాకపోతే మనం ఓన్లీ ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్తే వాటర్ అనేవి సరిగా వెళ్లారనమాట. మామూలుగా చల్లేస్తారు. అలా కాకుండా ఇక్కడ కనిపిస్తున్న వైట్ డ్రెస్ అతను ఉంటారు చూసినవా, ఇలాంటి వారు ఆ టెంపుల్ చుట్టుపక్కల మనకి చాలా మందే కనిపిస్తారు. సో వాళ్ళతో మనం మాట్లాడుకుంటే సో ప్రతి బావి దగ్గర మనకి ఒక్కొక్క బకెట్ వాటర్ అయితే మన పైన పోస్తారు. సో వీరు ఒక్కొక్క పర్సన్ కి 250 అయితే చార్జ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. మనం బేరం ఆడుకుని ఎంతో మాట్లాడుకోవాలి. వీళ్ళ దగ్గర మనం మాట్లాడుకుంటే వీళ్ళే వచ్చి మనందరికి అక్కడ బావుల స్నానం అయితే చేసి ఆ 22 బావుల స్నానం తర్వాత మనం రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అవ్వచ్చు. లేకపోతే డైరెక్ట్ గా టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో మేమైతే డైరెక్ట్ గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. సో ఆ బావుల నుంచి దర్శనం లైన్ లోకి వెళ్లే టైంలో అండ్ దర్శనం లైన్ లో వెయిటింగ్ టైంలో మన బట్టలు డ్రై అయిపోతాయి. మేము దర్శనానికి వెళ్లిన టైంలో ఫ్రీ దర్శనంలో చాలా మందే ఉండే. అందుకే మేము స్పెషల్ దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాను. 100 రూపీస్ టికెట్ తీసుకుని స్పెషల్ దర్శనానికి వెళ్ళాము. సో స్పెషల్ దర్శనానికి వెళ్ళడం వల్ల మాకు జస్ట్ 1 అవర్ లో అయితే దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకుని బయటికి వచ్చాక మనకి టెంపుల్ లో ఈ మంచి పెయింటింగ్స్ అయితే కనిపిస్తాయి. ఈ స్థల పురాణం గురించి చెప్పాలి అని అంటే రావణ హత్య తర్వాత శ్రీరాముడు బ్రాహ్మణుని హత్య పరిహారం కోసం 3 లింగాలను అయితే ప్రతిష్ఠిస్తాడంట. దాంట్లో 2 లింగాలు శ్రీలంకలో ఉంటాయి. ఒక లింగం ఇక్కడున్న రామేశ్వర లింగం. శ్రీరాముడు హనుమంతుడికి కైలాసం నుంచి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని పంపిస్తాడు. ఎంతసేపటికి హనుమంతుడు రాకపోయేసరికి సమయం దాటిపోతుంది అని సీతాదేవి ఇసుకతో ఒక శివలింగాన్ని అయితే చేసిందంట. ఆ శివలింగాన్ని ఇక్కడ శ్రీరాముడు ప్రతిష్ఠిస్తాడు. సో తర్వాత హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు. గర్భగుడిలో గల సీతమ్మ చేతితో చేసిన శివలింగంతో పాటు హనుమంతుడు కైలాసం నుంచి తెచ్చిన శివలింగాన్ని కూడా దర్శించుకోవాలి. ఇవి 2 కూడా మనకి టెంపుల్ లోనే ఉంటాయి.